ఆత్మీయతను మింగివేయాలని చూస్తున్న అపవాది గర్జించు సింహము వలె మనం ఎక్కడ దొరుకుతామా, ఏ ప్రాంతంలో దొరుకుతామా, ఏ స్థలంలో దొరుకుతామా, ఏ పాయింట్లో, ఏ పర్టికులర్ పాయింట్లో మనం దొరుకుతామా, మనము దొరికినప్పుడు అపవాది అయిన సింహము గర్జించి మనల్ని మింగివేయాలని తిరుగులాడుతూ ఉందట. అపవాదిగాడు మింగేస్తూ ఉంటాడు, ఆత్మీయతను మింగేస్తాడు, మనలో ఉన్న పరిశుద్ధతను మింగేస్తూ ఉంటాడు, మనలో ఉన్న మంచితనాన్ని మింగేస్తూ ఉంటాడు, మనలో ఉన్న ఆత్మీయతను చంపేస్తూ ఉంటాడు. ఈ చెడు లక్షణములు కలిగినటువంటి 7 జీవులు, 7 ఆవులు కూడా ఈ 7 పుష్టి కలిగిన ఆవులను, మంచి ఆవులను మింగేశాయి, మంచితనాన్ని మింగేశాయి. పౌష్టికమైన ఆహారాన్ని తీసుకుంటూ, పౌష్టికమైన బలమును పొందుకుంటూ, ఆత్మీయముగా, ఆధ్యాత్మికముగా అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతున్న ప్రతి వారిని కూడా అపవాది ఏం చేస్తున్నాడు? ఈనాటి కాలంలో మృంగేస్తున్నాడు. ఆత్మీయంగా ఎవరు ఎదగడానికి వాడికి ఇష్టమో లేదు, ఆత్మీయతలో నిత్యము మన్నించబడడానికి వాడికి ఇష్టం లేదు, ఆత్మానుసారముగా సంఘములో విశ్వాసుల మధ్యలో దేవుని ఎదుట కొనసాగించబడడం వాడికి ఇష్టం లేదు. అందుకనే వాడు మింగేస్తూ ఉంటాడు. మనలో ఉన్న పరిశుద్ధతను మింగేసి అపవిత్రతను మనలో నుండి బయటికి తీసుకొస్తూ ఉంటాడు. మనలో ఉన్న మంచితనాన్ని మింగివేసి చెడు తలంపులను బయటికి తీసుకొస్తూ ఉంటాడు. మనలో ఉన్న సత్యాన్ని మింగివేసి అబద్ధమును బయటికి తీసుకొస్తూ ఉంటాడు. దావీదు చేసిన పని అదే. మొదటిగా సింహాన్ని చంపగలిగాడు. దావీదును ఆత్మీయముగా, ఆధ్యాత్మికంగా ఏదైతే కృంగదీస్తుందో, ఏదైతే లొంగదీస్తుందో, ఏదైతే పడబడుతుందో, ఏదైతే శ్రమ పెడుతుందో, ఏదైతే బాధిస్తుందో, శోధిస్తుందో, దాన్ని ఏం చేశాడు తెలుసా? సమూలముగా నిర్మూలన చేయగలిగాడు. సింహము దావీదు మీద ఏలుబడి చేయకుండా దావీదు దానిని చీల్చివేశాడు. అది నశించిపోవాలి, లేకపోతే మనము నశించిపోతాం, మనము కనుమరుగైపోతాము, మనము ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో మనుగడ సాగించలేము, మన రక్షణ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనుగడ సాగించలేము. మన మధ్యలో తిరుగులాడుతున్న ఇలాంటి స్వభావాలు, మనలో నుండే బయటకు వస్తున్న ఇలాంటి స్వభావాలు, అపవాది చేత బాధించబడుతున్న ఇటువంటి స్వభావాలు పూర్తి స్థాయిలో మనము తీసివేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను వెలిగించబోతున్నాడు. రక్షించబడిన నాడు ఏ ప్రకాశవంతమైన వెలుగు నీలో కనబడిందో అంతము వరకు కూడా అదే వెలుగు, అదే వెలుగు, అదే వెలుగు నీలో కనిపించాలి.